ధనుస్సుని పూజిస్తాం, ధనుస్సుకి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. బోడు ఆ బంగారం ఎక్కడొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఆ విషయం చెప్పడు. ఇక్కడ రామాలయంలో ధనుస్సు నేనే, ఎవడు చేయించమన్నా నేను? నువ్వేం చేయించక్కల, రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కల, గొట్టాలు చేయించక్కల, గొడుగులు చేయించక్కల. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ మధ్యన గుళ్ళో కిరీటాలు చేయిస్తామండి, హనుమంతుడు తోక్కి తొడుగుతా ఉండి, ఎవడికి తోక్కి తొడక్కు, హనుమంతుడు తోక వదిలే. నా గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్పడు. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు, ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది, ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు, పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టడండి, ఎవరిని వదిలిపెట్టడండి. మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు, భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు, తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుంటూ కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం, ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ అంతే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానంలో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేం ఉండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు, నాకు సంబంధం లేదు. నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. ఇవాళ ఏ సభ జరిగినా రక్షణ కల్పించాలంటే పోలీసు వారు రావాలా వద్దా? వారు చెప్పినట్టు మనం వినాలా వద్దా? కుట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రావాల్సింది వాళ్ళే కదండి. కర్తవ్యం. దారి ప్రమాదమైనచో దూషణ బాణమట్లు పడి దోషము కనుకొని సేవ చేస్తారు. వెంటనే వస్తారు, అక్కడ ఉంటారు, అదేమిటో కనుక్కుంటారు, చేయవలసింది చేస్తారు. ఆ మృతదేహం అయితే ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తారు. లేకపోతే జేబులన్నీ వెతికి డైరీలు తీస్తారు, పరుసులు తీస్తారు. ఎలాగో అలా వాడు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తెలుసుకుని బంధువులకు తెలియజేద్దాం. ఎందుకంటే మరి ఆ చివరి చూపైనా దక్కాలి కదా భార్యకి, పిల్లలకి. కనీసం చివరి చూపైనా దక్కాలి కదా. ఆ ప్రయత్నం చేద్దాం. అని అవసరమైతే శవాన్ని మోసుకెడతారండి భుజాల మీద. సామాన్యమైన సేవ అది. అంతేకాదమ్మా, తుఫాన్లు, వరదలు, మనకి దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి 96లో కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఎంతమంది రక్షక భటులు ఎంత సేవ చేశారండి. జాతికి సహాయమునర్తృ ఆయాసము సైచి. ఎన్ని రోజులు ఎంత డ్యూటీలు పెంచేసినా సరే, 8 గంటల డ్యూటీని 24 గంటలు చేసేసినా సరే, దేశం కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం అని చెయ్యాలండి. జీతం కోసం చేస్తే అలా చేయలేరమ్మా, దేశం కోసం చేసిన నాడే చేయగలరు. అటువంటి సైనికులకి, అటువంటి రక్షక భటులకి సంపూర్ణమైన సహకారాన్ని అందించి, రక్షక భటుల ఆజ్ఞ అంటే రామచంద్రుని ఆజ్ఞ అని మనం భావించి నీతిగా, పద్ధతిగా మన ప్రయాణాలు, మన ప్రసారాలు అన్నీ ఉంటే దేశమంతా బాగుంటుందండి. పెద్ద విషయం కాదు. ఇప్పుడు తర్వాత 2వ భాగం. జై కిసాన్, జై జై కిసాను, జై కిసాను, జై కిసాన్. ముఖ్యంగా దేశానికే ధాన్యాగారంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందున నాకు జన్మనిచ్చినటువంటి గోదావరి తీరంలో రైతుల గురించి మాట్లాడడం నాకు నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినంత ఆనందంగా ఉంటుంది. పొలము హగు వేయుచున్న అన్నరాశి,
పొలము హనమునమ్ము పూర్ణేందుడాతడు అడుగు వేయుచున్న అన్నరాశి కాలి క్రింద చెప్పు కష్టాల పైకప్పు కాలి క్రింద చెప్పు కష్టాల పైకప్పు రైతు లేక రాజు బైతుకాడే రైతు లేక రాజు బైతుకాడే. పొలాన్ని హలాన్ని నమ్ముకున్న పూర్ణచంద్రుడు రైతంటే. ఆ వృత్తి గౌరవనీయమైనది, స్వతంత్రమైనది. మీరు వ్యవసాయంలో ఉండే గొప్పతనాన్ని గమనించండి. సాఫ్ట్వేర్లో ఈ గొప్పతనం లేదండి. విశ్రాంతి ఉందా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఆలోచించండి. రైతుకు విశ్రాంతి ఉందండి. ఇప్పుడు ఇంకా 2 పంటలు 3 పంటలు వేస్తున్నారు. పూర్వం ఒక్క పంటే వేసేవారు, అందరికీ తెలుసు. సంక్రాంతి పండుగ రేపు ఎందుకు వస్తుందండి మనకి? మార్గశిర మాసం తర్వాత పుష్యమాసంలో. పూర్వం ఒక్క పంటే ఉండేది గోదావరి జిల్లాలో, అందరికీ తెలుసు. సారవా దాళవా అనే మాటలు తర్వాత వచ్చాయి. మా చిన్నతనంలో దాళవా విన్నా, కానీ ఓ సంవత్సరం ఉండేది, ఓ సంవత్సరం ఉండేది కాదు. దాళవా ఉంటుందా ఉండదా అని ఎప్పుడూ చర్చే. దానికి కూడా కోడి పందాలు ఉంటాయా ఉండవా అని చర్చించినట్టే. ఉంటూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అలాగే దాళవా కూడా ఇచ్చేసేవారు. ఒక్కటే ఉండేది, ఒక్కటే. అది డిసెంబర్లో వస్తుంది కోతకి. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ కోతలు వచ్చే రోజులే కదా. ఈ కోత కోసిన పంట బళ్ళలో, 2 ఎడ్ల బళ్ళలో ఇంటికి చేరుతుంది. గాదిలో పోసుకుంటారు ధాన్యం. ఎవళ్ళ చేలో పండిన పంట వాళ్ళే తినేవారు. చాలామంది రైతులకి ఎంత పట్టుదల ఉండేదంటే, మన చేలో పంట మనం తినకపోతే ఎవడ తింటాడరా అంటే వాళ్ళకి ఎంత బాధ్యత అంటే దేశం పట్ల. మనం తిని దాన్నే బాగుందన్నాక అమ్మాలి. ఇష్టం వచ్చిన సరుకులు అమ్మేయద్దు. ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలి. ఇది ఈ దేశంలో రైతు కాంక్ష. నా చేలో పంట నేను తినకుండా బయట వాడికి పెట్టడానికి నాకేం అధికారం ఉంది? అది బాగుండాలి కదా. ఇప్పటికీ మీరు పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన హోటల్స్ కొన్ని ఉన్నాయి. నెల్లూరులో కోమలా విలాసు, కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, ఇలా కొన్ని ఉన్నాయి, మీరు గమనించండి. రాజమండ్రిలో కూడా రామయ్య మెస్, విశాఖపట్నంలో రామయ్య మెస్. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? యజమాని రోజు ఖచ్చితంగా వినియోగదారులతో సహా భోజనం చేస్తాడు. అదే ప్రత్యేకత. యజమాని కుటుంబం అక్కడే చేస్తారు భోజనం, మన పక్కనే కూర్చుని. కల్తీ ఉండే అవకాశం లేదు. అయితే పోతే వాడు కూడా పోతాడు కదా. యజమాని అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు తరతరాలుగా. నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళు చెబుతారు, ఏమిటి మీరు ఇంత అభివృద్ధి చెందారు, మీ రహస్యం ఏమిటంటే, ఏముందండి, మా కుటుంబ సభ్యులు ఎప్పుడు మా నాన్నగారి కాలం నుంచి మా హోటల్లోనే తింటామండి, మా ఇంట్లో ఎప్పుడు వంట వండుకోమని చెప్పాడు. అంటే వీళ్ళతో పాటే తింటున్నారు, వాళ్ళతో పాటే వడ్డిస్తున్నారు. అంటే కల్తీ ఉండే అవకాశం లేదు కదా. ప్రజలకు ఏదో అడ్డమైన ధాన్యం వండి పెట్టేద్దాం, మనకు మాత్రం శుభ్రంగా సోనా మసూరి కల్తీ లేకుండా చూసుకుందామంటే దొంగ వ్యాపారం అయింది. ఏదైనా అంతే. పూర్వం రైతులు ఎలా ఆలోచించేవారంటే, మన ఇంట్లో పంట మనం తినాలి, మన చేలో పంట మనం తినాలి, తర్వాతే మిగిలింది అమ్మాలి. పైగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి పంటే పండించాలి. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నది ఏమిటో గమనించండి. ఇది ఎంతవరకు పనిచేస్తుందో పనిచేయదో నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటే లెక్క. వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకి ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సర్వభూత హితాన్ని కోరి ఒక మాట చెబితే భగవంతుడు మెచ్చుకుండటమా? నాకు ఆ భగవంతుడు మెచ్చుకోలు కావాలి, భక్తుల మెప్పుకోలు కాదు నాకు కావాల్సింది. అందుకనే చెబుతున్నా, ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాల గురించి బయట ప్రచారం ఏమిటో తెలుసా? ఓ జిల్లా చేపల జిల్లా, ఓ జిల్లా రొయ్యల జిల్లా. పేర్లు మారిపోయాయండి. ఓ జిల్లా చేప జిల్లా, ఓ జిల్లా రొయ్య జిల్లా. అన్నం పండించే నేలకి ఏ పేరు వచ్చిందండి ఈవేళ? పోనీ ఈ రొయ్యలు ఈ చేపలు ఏమైనా మనం తింటున్నామా? మొత్తం ఎక్స్పోర్ట్, మొత్తం ఎగుమతి. ఎవరు తింటున్నారో తెలుసా? ఎందుకోసం చేస్తున్నారో తెలుసా? ఎక్కడో దూరదేశముల ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. ఎక్కడో దూరదేశముల ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. అందుకై చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. అందుకై చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. నీరెక్కువ ఖర్చులెక్కువ, నీరెక్కువ ఖర్చులెక్కువ, పదింతలకెక్కువ కల్మషాశ్రువుల్, పదింతలకెక్కువ కల్మషాశ్రువుల్. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి రొయ్యలు చేపలు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఏదో శుభ్రంగా కక్క ముక్క అంటారు కదా, ఆ భాష మాకు రాదు, ఈ జన్మగా తినే యోగం కూడా లేదంతే మరి. అందుకని ఏదో పట్టేస్తాడు సీసా, అప్పుడు ఏదో ఇది తింటాడు, వాడికి అందించాలి. ఇక్కడ రొయ్యలు బాగుంటాయి అంటాడు, పశ్చిమ గోదావరి అంటే మరీ ప్రాణం పంపించమంటాడు.
ఇక్కడ మనం శుభ్రమైన పంట భూమిని రకరకాల ధాన్యాలు అక్కుళ్ళు, కృష్ణఘాటుకులు, రాజనాలు అనేవారు వెనక. ఇప్పుడు ఆ మాటలు కూడా పోయి 14-16-20-14- అని డాష్ అయింది ఇక్కడ మొత్తం. అందమైన పేర్లు రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, అవండి రంభ చెక్కిళ్ళు. అదో ధాన్యం ఉండేది మా చిన్నతనంలో, రంభ చెక్కిళ్ళుట. ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. ఆ పేరు చూడండి ఎంత అందమైన పేరు, తెలుగు పేరు. రంభ చెక్కిళ్ళు, రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, ఇవండి ధాన్యం పేరు. అంటే అందమైన పేర్లు, దేవుళ్ళ పేర్లు, పురాణాల్లో పేర్లు. ఇప్పుడు అదేం లేదండి. 16-14-14-15- అని డాషే. వీడికి మొత్తం బిల్లు కూడా డాషే, వేసే యూరియా కూడా డాషే. అది డాష్, ఇది డాష్. ఇంట్లో వీడు భార్య డాష్ కొట్టుకోవడమే పని. ఇక్కడ భాషను బట్టే సంస్కృతి ఉండదు, సంస్కృతి బట్టే సంసారాలు ఉంటాయి, దాన్ని బట్టే మనశ్శాంతి ఉంటుంది. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇక్కడ అవసరమైనటువంటి ధాన్యాన్ని, అన్నాన్ని పండించకుండా పోనీ ఇక్కడ ఏమైనా తింటున్నారండి రకరకాల రాగులు, సజ్జలు, కొర్రలు, ఏమిటి అవే పండించండి, దానికేముంది. ఇవి తింటే అవే పండించుకోవచ్చు కదా. ఇక్కడ పండేవి పండించకుండా ఎక్కడో విదేశాలకు పంపడం కోసం పంటలు పండిస్తుంటే ఇక్కడ పొలాలు ఏమయ్యాయో మీకే తెలిసి. ఎక్కువ నాకు వ్యవసాయ పరిజ్ఞానం తక్కువ, నేను పుస్తకాల్లో చదువుకున్నది అప్పుడప్పుడు చూసింది. ఇంకా అందుకే నాకు ఆ వ్యవసాయం మీద గౌరవంతో, మా నాన్నగారు కూడా వేదం చదువుకుని వ్యవసాయం చేశారు కదా, నేను ప్రవచనాలు చెప్పినా వ్యవసాయం నుంచి పూర్తిగా విరమించుకోవద్దని తాడేపల్లిగూడెం దగ్గర బోడపారులో 150 ఏళ్ల క్రితం మా ముత్తాత గారు కొన్న 2 ఎకరాలు. ఎంత ఇబ్బంది అయినా నా పేరు అలా అట్టి పెట్టుకున్నాను. ఏం అమ్మలేదు, దాన్ని అమ్మే ప్రసక్తి లేదు. నా తరం అలా వెళ్ళిపోవలసిందే. 150 ఏళ్ల క్రితం ఎకరం 100 రూపాయలు చేసుకున్నారండి 1871లో మా ముత్తాత గారు. నాకు 4 తరాల వెనక ఎకరం 100 రూపాయలు. ఈవేళ ఎంత ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మనం ఏమనుకుంటాం, ఆదాయం తక్కువ. ఆదాయం తక్కువ ఏమిటా, భూమి ధర పెరుగుతూ ఉంటే. పైగా ఏం ఆదాయం వస్తుంది కదా, వచ్చేది. ఉన్న వ్యవసాయాలు పాడు చేసుకుని మొత్తం చేపల చెరువులకు ఇచ్చేసాం. ఏమైపోయింది, చక్కని పంట భూములు సాగరాలు అయిపోయినాయి. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 25 ఎకరాలు ఒకటే చెరువు, మొత్తం నీళ్లు నిండిపోయినాయి, సాగరాల్లో అయిపోయినాయి. పైగా దీనివల్ల జరుగుతున్నది ఏమిటో మీకే బాగా తెలుసు. చేపల చెరువు కింద ఓసారి వాడిన తర్వాత మళ్ళీ వ్యవసాయానికి అది పనికిరాదు. ఎన్నో మార్పులు చేసినా పనికిరాదు, కష్టమే. అంటే మొత్తం శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకి డబ్బు రావడం ప్రధానంగా భావిస్తున్నాం తప్పితే దేశమంతా బాగుండడం అనేది ప్రధానం కాదు మనకి. ఇప్పుడు ఆ పైగా ఆదాయం కూడా ఎలా వస్తుంది, ముందే అడ్వాన్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. మనం చెరువు దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు ఇచ్చేస్తున్నారు. డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఖాళీగా ఏం కూర్చుంటా, 3 ముక్కలాటేద్దాం. 3 ముక్కలాట ఒట్టినే వేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని అక్క ముక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకటికి ఓ పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళాట. పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ, పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా అలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు ఎందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి, కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఇవి వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి, పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి ఎవరో, అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు, ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వచ్చావు, నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి, నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదేమో మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చిన ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంక లేనిది ఏమిటి మరి, ఒక్కపొడి వల్ల సిగరెట్ బయటపడింది, సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో. ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే. ఒక్కపొడి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. ప్రతి కూరలో, పప్పులో, పులుసులో అన్నిట్లో నెయ్యి వేసుకోవచ్చు, ఓ చుక్క, ఒక గరిట్లో సగం, అంతేగాని గిన్నె ఎత్తి పోసుకుంటే అలాగా.
అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా. ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు పెరుగు వెన్న నెయ్యి తినడంలా. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, పాలు పెరుగు వెన్న నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది. పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని 1000 ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు నెయ్యి. జిందాబాద్. కందిపప్పు తినాలి, అందులో శుభ్రంగా నెయ్యి వేసుకోవాలి. కూరల్లో కాస్త ఒక అరగెరటి వేసుకోవాలి, పచ్చళ్ళలో వేసుకోవాలి, పులుసులో చారులో కూడా వేసుకోవాలి. ఒక మజ్జిగలోనే నెయ్యి వేసుకోవద్దు. నెయ్యి లేనిది అన్నాన్ని గొడ్డన్నం అంటారు. గొడ్డన్నం తినకూడదండి. అలాగా నెయ్యి ఉండాలి. కృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రం చెప్పిన మాట. నెయ్యి తింటే తినవలసినంత తింటే బుద్ధి పెరుగుతుంది.